మామ పురుషారోపం. నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను. భీష్మ, భూరిశ్రవ, బాక్లిక, సోమదత్తాది కురువృత్త వీర వరేణ్యుడు, కుంభ సంభవాది గురుకుల గురుదేవులు, దుశ్శాసనాద్యేకోన శతసోదర పరివృతుడు, అంగరాజ గాంధారేయ ప్రభృతి మిత్రబాంధవ పరివేక్షితుడైన సుయోధనుడు, సమాసన్న కౌరవ పాండవ సంగ్రామ విహారోత్సాహులైన సకల రాజన్య సమూహము, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైన విదుర నారదాది మహర్షి మండలము ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని నేను శాంతిదూతనై చనుదించాను. మామ, మామ, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాసక్తుల తోరించాలని వాంఛిస్తుంది. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తుంది. ఆనాడు జూత సభలో వారు అంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం నీ తమ్ముని కొడుకును సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేనియు ఐదూళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మముగని తోచినట్లు మనుపుము వారిన్ కనుక తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో తనుమొకదారిని లేరేని అనియగు వంశక్షయంబునగు కురునాథ కావున ధర్మసమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాండవుల బాధ్యత నేను వహిస్తాను. నీ కుమారుల బాధ్యత నీవు వహించి నిర్ణయించు. వాసుదేవ, సర్వం తెలిసి కూడా నాపై నిందము అంధుడనైనందువల్ల ఆనాడు పాండురాజు ఈ రాజ్యం పాలించాడు. ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కన్నులతో పాటు నా మాట కూడా గుడ్డి పడిపోయింది. మహారాజు, ఆ సమాధానం సముచితం కాదు. కురు సామ్రాజ్యానికి మీరే సార్వభౌములు. మీ మాటకు తిరుగులేదు. వాసుదేవుడు వస్తున్నాడన్న వార్త వినగానే మీరన్న మాటలు మరిచిపోతారు. ఏమడిగినా ఆ మహానుభావునికి ఇవ్వాలని ఉత్సాహపడ్డారే. ఇప్పుడిలా అశక్తులు అని బాధ్యతను విడనాడడం ధర్మం కాదు. అంబికేయ, నీ మౌనవ్రతానికి ఉద్వాసన చెప్పక తప్పదు. యువరాజు, నీ తండ్రి హృదయంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించేవా? ఒకవైపు
తమ్ముని బిడ్డలపై మమకారము, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మసమ్మతంగా వివరించి సంధికి ఒడపడచ్చు. శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే. ప్రత్యేకించి వక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయబారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం. విన్నావా మహారాజా? ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవిలా ఇడుములు పడవలసింది. ఏం చేస్తావు? ఏనాడు చేసుకున్న పాపము? నందనందన, మహారాజు చేసింది పాపమో పుణ్యమో నిర్ణేతవు నీవు కావు. ఇప్పుడు ఆ విచారణ అధిక ప్రసంగం. అధిక ప్రసంగం? వాసుదేవుని మాట ఉండదు. నీకు అధిక ప్రసంగానికి ఎవరు విచారించారు? చెప్పదవలసినది ముగించక ముందే తప్పులెన్నడం మర్యాద కాదు. గురుపితామహ, దూత కార్యం వదిలి వ్యక్తి దూషణ చేయడం సభా మర్యాద కాదు. శాస్త్రవదూతను మందలించక స్వపక్ష శ్రేయోభిలాషులను నిందించుట మీ వంటి పక్షపాతులకే చెల్లు. అంగరాజా, రాజు నీవాడని నీ మాట చెల్లగలదని తారతమ్యాలు తలచకుండా హద్దు మీరే మాట్లాడడం నీతి కాదు. అహో కుంభ సంభవ, వార్తకంతో భీష్మునితో పాటు తమకు మతిపోయిందా? కుడుంగుడ్డయ సంగి ప్రోచు విభునొక్కండెవ్వడో వచ్చి దూరాడం చూచుచూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడీ కర్ణుడు లోన నుండు పై నొక్కండూహ లేకుండా నీయోడన్ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగా. ఫలాకర్ణ, సత్యం చెప్పావు. నీ శౌర్య ప్రతాపాలు ఆపాటివే. వాసుదేవ, వాక్చాతుర్యం కట్టిపెట్టి మౌనం వహించడం నీకు శ్రేయస్కరం. సుయోధన దయా సంప్రాప్త అంగరాజ్య ధౌరేయ రాతేయ సేవకుడువైన నీకు ఉచితములైన ధర్మాలు పూజ్య గురువృద్ధులకు ఉపదేశించి నీ అజ్ఞానాన్ని ప్రదర్శించు. సంధికై వచ్చిన వాసుదేవునిపై కలహానికి కాలు దువ్వడం నీ రాజభక్తికి నిదర్శనం కాదు. మృష్టాన్న భోజన కామ అశ్వత్థామ సంగ్రమనగానే కృంగిపోయి సంధికి అంగీకరించడానికి ఈ అంగరాజు విప్రుడో వీరుడో కాడు. సంగ్రామమే సంభవించిన నాడు శాస్త్రశూన్యం చేయకుండా కర్ణుడు కథన రంగం కదలినాడు. పోయి అనేక వాచాల సూతపుత్ర, నీ వీరాలు ఇంకెన్ని నాడులే. గాంధీవధారి అయి పార్థుడు సమరసీమలో దూకి నీ శౌర్య ప్రతాపాలు జగత్తుకు నిరూపించే సమయం సమీపిస్తున్నది. ఆచార్యనందన, ఏమిటి అకారణ కలం? వృధావేశాలతో ప్రతిపక్షుల నుండి పటాక్షేపాలు గౌరవదాయకమా ఆచార్య నందన? ఏకకంఠంతో మాధవునికి సమాధానం చెప్పి పంపించే యోచన చేయండి. రారాజా, ఈ కలహానికి కారణం నీ అంగరాజే కానీ నేను కాదు. ఆచరణ మందలి. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. రారాజా, ఆ విప్రకుమారుని మాటలకు మనసునొచ్చి కర్ణుడు నిన్ను విడిచిపుచ్చడు. బాగు బాగు, కలహ భోజన బిరుదాంకితుడనైన నా ప్రమేయమేమీ లేకుండానే రాజసభ రణరంగంగా మారుతున్నది. గృహకల్లోలం సహజమే మునీంద్ర. మహారాజా, పాండు కుమారుల వైఖరి, నీ కుమారుల ధోరణి తిలకించావుగా. ప్రతిపక్షుల ముందు బెదరి పలుకడం కూడా మేలు కాదు. అయినా ఇప్పుడు మించిపోయింది లేదు. మీరు మీ వారు యోచించి నిర్ణయించండి. సంధికి ఒప్పిస్తావో సమరమే చేయిస్తావు, నీ ఇష్టం. రేపు కలుసు. వాసుదేవ, ఏమి బావా? నీవు బాంధవుడవు. నీ విడిది కోసం మహారాజు ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయించారు. అక్కడ విడిచి మా ఆతిథ్యాన్ని అంగీకరించు. బావా,
నాపై మహారాజు గారికి కల అభిమానము మీ బంధు ప్రేమ నాకు తెలియదా? మీ కోరిక చెల్లించవలసింది. కానీ దూతగా వచ్చిన నన్ను ఆహ్వానించటం నీకు, అంగీకరించటం నాకు భావ్యం కాదు. వచ్చిన పని ముచ్చటగా ముగియని నీ ఆతిథ్యం తీసుకుని హస్తినాపురం నుంచి వెళ్తాను. అంతవరకు విదురదేవుల ఇంటే నా విడి. అంతేనా? ఇప్పటికింతే. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది.